ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో కేంద్రాధిపత్య దోషం అంటే ఏంటి, ఈ కేంద్రాధిపత్య దోషం అనేది ఏ గ్రహాలకి వర్తిస్తుంది, దీనివలన ఎటువంటి సమస్యలు ఉంటాయి, ఈ కేంద్రాధిపత్య దోషం ఉన్నటువంటి గ్రహాలు ఏ సందర్భంలో అటువంటి దోష తీవ్రత అనేది ఎక్కువ అవుతుంది, దీన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాము. ఏ గ్రహాలకు అసలు కేంద్రాధిపత్య దోషం వర్తిస్తుంది అనేది కూడా ముందు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. పరాశరుడి యొక్క సూత్రాల ప్రకారము నైసర్గిక శుభగ్రహాలు కనుక కేంద్రాధిపత్యం తీసుకుంటే వారికి ఆధిపత్య పాపం అనేది వస్తుంది. అంటే చంద్ర, బుధ, గురు, శుక్ర ఈ గ్రహాలు నైసర్గిక శుభగ్రహాలు. ఇటువంటి గ్రహాలు కనుక కేంద్రాధిపత్యం కనుక తీసుకున్నట్టయితే, అంటే ఇటువంటి ఈ 4 గ్రహాలు కేంద్రాలకు ఆధిపత్యం వహిస్తే వాటికి ఆ ఆధిపత్య దోషం అనేది ఉంటుంది. కేంద్రాధిపతులుగా కొన్ని సమస్యల్ని ఇస్తారు. అలాగే నైసర్గిక పాపులు రవి, కుజ, శని ఈ గ్రహాలు కనుక కేంద్రాధిపత్యం తీసుకుంటే ఆధిపత్య శుభత్వం ఇస్తారు. అంటే కేంద్రాధిపతులుగా ఈ నైసర్గిక పాపులు శుభ ఫలితాలను ఇస్తారు అనేది సూత్రము. అయితే కోణాధిపతులు ఎప్పుడూ కూడా శుభగ్రహాలుగానే పరిగణింపబడ్డారు, ఆధిపత్య శుభగ్రహాలుగా. ఇది ఆధిపత్యం ద్వారా వచ్చినటువంటి శుభత్వం లేదా పాపత్వము. అయితే ఎప్పుడూ కూడా నైసర్గికంగా గ్రహం యొక్క శుభత్వం, పాపత్వం కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి సూత్రం ప్రకారము పాపగ్రహాలు కనుక కేంద్రాధిపతులు అయితే చాలా మంచిది. శుభగ్రహాలు అంటే నైసర్గిక శుభగ్రహాలు కేంద్రాధిపతులు అయితే కొంతవరకు దోషాన్ని ఇస్తారు. అయితే ఎటువంటి దోషాన్ని ఇస్తారు, ఎంతవరకు దీన్ని పరిగణించాలి అనేది కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి శుభగ్రహాలే 2 కేంద్రాలకి ఆధిపత్యం వహిస్తాయి. దానికి ఉభయ కేంద్రాధిపత్యము అని పేరు. ఉభయ కేంద్రాధిపత్య దోషం కూడా ఆ గ్రహాలకి ఆధిపత్యం రీత్యా వచ్చినటువంటి ఒక పాపత్వము. ఉదాహరణకి గురువుకి ఈ ఉభయ కేంద్రాధిపత్య దోషం ఉంటుంది, అలాగే బుధుడికి కూడా వర్తిస్తుంది. మిథున లగ్నానికి తీసుకున్నట్టయితే గురుడు 7th లార్డ్, 10th లార్డ్ ఈ విధంగా 2 కేంద్రాలకి అధిపతి అవుతాడు. అదేవిధంగా కన్యా లగ్నానికి తీసుకున్నట్టయితే గురువు 4th లార్డ్, 7th లార్డ్గా 2 కేంద్రాలకి అధిపతి అయ్యి ఉభయ కేంద్రాధిపత్య దోషం అనేది కొంతవరకు సంక్రమించుకుంటాడు. అదేవిధంగా బుధుడు కూడా ధను లగ్నానికి, మీన లగ్నానికి ఉభయ కేంద్రాధిపతిగా ఆ దోషాన్ని కొంతవరకు తన ప్రభావాన్ని చూపిస్తాడు. అయితే లగ్నము, కేంద్రము, కోణము 2 కూడా అవుతుంది. కాబట్టి లగ్నాధిపత్యం ఉన్నటువంటి గ్రహము శుభగ్రహమైనా పాపగ్రహమైనా యోగకారక గ్రహంగానే పరిగణింపబడింది. అదేవిధంగా లగ్నాధిపత్యం ఉన్నటువంటి గ్రహానికి దుస్థానాధిపత్యం కనుక ఉన్నట్టయితే అటువంటి సందర్భంలో కూడా ఆ లగ్నాధిపత్యం ఇచ్చేటువంటి శుభత్వాన్ని కోల్పోతూ శుభగ్రహంగా, ఆధిపత్య శుభగ్రహంగా ఆ గ్రహం చాలా మంచి ఫలితాల్ని ఇస్తుంది. అదేవిధంగా పాపగ్రహాలు కేంద్రాధిపత్యం తీసుకుంటే మంచిది అని చెప్పుకున్నాము. ఇటువంటి పాపగ్రహాలు కేంద్రాధిపత్యం తీసుకుని దుస్థానాధిపత్యము, అలాగే 3, 6, 11 ఈ హౌసెస్కి ఆధిపత్యం కనుక తీసుకున్నట్టయితే దాని ద్వారా వచ్చినటువంటి కొంత అశుభ ఫలితాన్ని కూడా వారు ఇస్తారు. 6, 8, 12 ఎలా అయితే దుస్థానాలుగా చెప్పబడ్డాయో అలాగే 3, 6, 11 కూడా ఎక్కువగా సమస్యలు ఇచ్చేటువంటి హౌసెస్గా చెప్పబడ్డాయి. అదేవిధంగా 3rd లార్డ్, 6th లార్డ్, 11th లార్డ్ ఎప్పుడు కూడా సమస్యలను ఎక్కువగా ఇచ్చేటువంటి గ్రహాలు. ఆధిపత్యం రీత్యా వారికి అటువంటి ఒక నేచర్ అనేది వస్తుంది. వారు నైసర్గికంగా శుభగ్రహాలు కావచ్చు, కానీ 3rd లార్డ్షిప్, 6th లార్డ్షిప్, 11th లార్డ్షిప్ కనుక వచ్చినట్టయితే కొన్ని సమస్యలను ఇస్తారు వారి యొక్క మహాదశలో. ఈ విధంగా ఈ కేంద్రాధిపత్య దోషం గురించి, ఏ గ్రహాలు కేంద్రాధిపతిగా ప్రాబ్లమ్స్ ఇస్తాయి అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను చార్ట్ చూపిస్తూ ఈ గ్రహాలు ఎటువంటి సందర్భంలో కేంద్రాధిపతులుగా ఎక్కువ సమస్యలను ఇస్తారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ప్రతి లగ్నానికి కూడా ఏ గ్రహము ఈ కేంద్రాధిపత్య దోషాన్ని సంతరించుకుంటుంది, ఏ లగ్నానికి ఏ గ్రహము కేంద్రాధిపతిగా దోషాన్ని ఇస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటగా మేషలగ్నం కనుక తీసుకున్నట్టయితే
మేషలగ్నం కనుక తీసుకున్నట్టయితే ఈ మేషలగ్నానికి శుక్రుడు 7th హౌస్కి అధిపతి. అలాగే చంద్రుడు 4th హౌస్కి అధిపతి. ఫోర్త్ అనేది కేంద్రస్థానం, 7th కేంద్రస్థానము. ఈ రెండు గ్రహాలు కూడా కేంద్రాధిపత్యం తీసుకున్నాయి, శుభగ్రహాలు. కాబట్టి మేషలగ్నానికి ఈ రెండు గ్రహాలు ఈ కేంద్రాధిపత్య దోషాన్ని ఇస్తాయి. అలాగే ఆ తర్వాత వృషభ లగ్నం కనుక తీసుకున్నట్టయితే ఇందులో శుభగ్రహాలకి కేంద్రాధిపత్య దోషం అనేది లేదు. అయితే శుక్రుడు లగ్నాధిపతి అయ్యాడు కాబట్టి లగ్నం కేంద్ర కోణం 2 అవుతుంది కాబట్టి శుక్రుడు యోగకారక స్టేటస్ని అనుభవిస్తున్నాడు అని చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత లగ్నము మిథున లగ్నము. ఈ లగ్నానికి గురువు 7th హౌస్కి 10th హౌస్కి ఈ రెండింటికి ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి గురువు వీరికి బాగా దోషాన్ని ఇచ్చేటువంటి గ్రహము. అందులోనూ గురువు ఉభయ కేంద్రాలకి ఆధిపత్యం వహిస్తాడు, అంటే 2 కేంద్రాలకు ఆధిపత్యం వహిస్తాడు. కాబట్టి మిథున లగ్నానికి గురువు ఉభయ కేంద్రాధిపతిగా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇచ్చేటువంటి గ్రహంగానే చూడాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత కర్కాటక లగ్నం విషయానికి వచ్చినట్టయితే ఈ లగ్నానికి శుక్రుడు 4th హౌస్కి అధిపతిగా శుభగ్రహం అయ్యి కేంద్రాధిపత్య దోషాన్ని ఇస్తాడు. అదేవిధంగా తర్వాత లగ్నమైనటువంటి సింహలగ్నం విషయానికి వచ్చినట్టయితే వీరికి శుక్రుడు 10th లార్డ్గా కేంద్రాధిపత్య దోషాన్ని ఇస్తాడు, 10th హౌస్కి అధిపతిగా. ఆ తర్వాత కన్యాలగ్నం విషయానికి వచ్చినట్టయితే ఈ లగ్నానికి గురువు 4th లార్డ్ అలాగే 7th లార్డ్ అవుతాడు. గురువు 4th హౌస్కి 7th హౌస్కి కూడా అధిపతి అవుతాడు కాబట్టి ఈ లగ్నానికి గురువు ఎక్కువగా కేంద్రాధిపత్య దోషాన్ని ఇస్తాడు. అలాగే తర్వాత లగ్నమైనటువంటి తుల విషయానికి వచ్చినట్టయితే ఈ తులకి 10th లార్డ్ శుభగ్రహం అయినటువంటి చంద్రుడు. చంద్రుడు వీరికి కేంద్రాధిపత్య దోషాన్ని ఇస్తాడు. అలాగే తర్వాత వచ్చినటువంటి వృశ్చిక లగ్నం విషయానికి వస్తే 7th హౌస్కి అధిపతి శుక్రుడు. శుక్రుడు వీరికి కేంద్రాధిపత్య దోషాన్ని ఇస్తాడు, ఎందుకంటే శుభగ్రహం అయి 7th హౌస్కి లార్డ్షిప్ తీసుకున్నాడు కాబట్టి. ఈ వృశ్చిక లగ్న జాతకులకి ఎక్కువగా వైవాహిక సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి. ధనులగ్నం విషయానికి వచ్చినట్టయితే 7th హౌస్కి 10th హౌస్కి అధిపతి బుధుడు. ఈ బుధుడు వీరికి కేంద్రాధిపత్య దోషాన్ని ఇస్తాడు. ఇక్కడ ఉభయ కేంద్రాధిపతి కూడా అయ్యాడు. ఇక మకర లగ్నం విషయానికి వచ్చినట్టయితే 7th హౌస్ లార్డ్ అయినటువంటి చంద్రుడు వీరికి కేంద్రాధిపత్య దోషాన్ని ఇస్తాడు. ఇక కుంభలగ్నం విషయానికి వచ్చినట్టయితే ఏ శుభగ్రహము కూడా ఈ కేంద్రాధిపత్య దోషంలోకి రాదు, ఎందుకంటే 4th హౌస్కి లార్డ్ శుక్రుడు అయినప్పటికీ 9th హౌస్కి కూడా అధిపతి అవుతాడు కాబట్టి యోగకారకుడుగా ఉంటాడు కుంభలగ్నానికి. శుక్రుడు కూడా వీరికి కేంద్రాధిపత్య దోషం ఇవ్వడు. ఇక మీనలగ్నం విషయానికి వచ్చినట్టయితే 4th హౌస్కి లార్డ్ బుధుడు, 7th హౌస్కి లార్డ్ బుధుడే. 4th అండ్ 7th హౌస్ రెండు కేంద్రాలకి ఆధిపత్యం వహిస్తాడు బుధుడు.
కాబట్టి మీన లగ్నానికి బుధుడు ఉభయ కేంద్రాధిపతిగా ఎక్కువ దోషాన్ని ఇస్తాడు. అలాగే పాపగ్రహాలు కేంద్రాధిపత్యం కనుక తీసుకుంటే శుభత్వాన్ని సంతరించుకుంటాయి. అయితే ఇవే పాపగ్రహాలు కనుక 3, 6, 11 స్థానాలకి ఆధిపత్యం కనుక వహిస్తే దాని ద్వారా కొంతవరకు వీరికి ఈ మ్యాలిఫిక్ నేచర్ అంటే అశుభాన్ని ఇచ్చేటువంటి లక్షణం అనేది వస్తుంది. ఆ ఎగ్జాంపుల్స్ ఏంటనేది చూద్దాము. మేష లగ్నానికి ఉదాహరణకి శని 10th లార్డ్ అంటే కేంద్రాధిపతి, చాలా శుభుడు. కానీ 11th హౌస్ కూడా లార్డ్ శని అవుతాడు. ఈ 2 హౌసెస్కి శని అధిపతి కాబట్టి వీరు కొంత 11th హౌస్ లార్డ్షిప్ అనేది ఉంది కాబట్టి శని కొంతవరకు మ్యాలిఫిక్ ప్లానెట్గానే చూడాల్సి ఉంటుంది, పాపగ్రహంగానే చూడాల్సి ఉంటుంది. అలాగే 11th హౌస్ అనేది బాధక స్థానం అవుతుంది మేష లగ్నానికి. కాబట్టి ఇక 11th హౌస్ లార్డ్గా బాధకుడుగా శని వీరికి కొంతవరకు అశుభ ఫలితాన్ని కూడా ఇస్తాడు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్టయితే సింహలగ్నం, వీరికి శని 7th హౌస్కి లార్డ్ అవుతాడు. అదేవిధంగా 6th హౌస్కి కూడా శని అధిపతి అవుతాడు. 3, 6, 11 గ్రూప్లో 6th హౌస్కి శని ఆధిపత్యం వహిస్తారు కాబట్టి దాని ద్వారా వచ్చినటువంటి కొంతవరకు మ్యాలిఫిక్ నేచర్ అనేది ఉంటుంది ఈ లగ్నానికి శని వలన. అలాగే వృశ్చిక లగ్నం కనుక చూసుకున్నట్టయితే శని 3rd లార్డ్ అలాగే 4th లార్డ్ అంటే కేంద్రాధిపతిగా 4th లార్డ్గా శని శుభుడైనప్పటికీ, ఆధిపత్య శుభుడైనప్పటికీ 3rd హౌస్ కూడా లార్డ్ అవుతాడు శని. ఈ లగ్నాన్ని కూడా కొంతవరకు మ్యాలిఫిక్ రిజల్ట్స్ని ఇస్తాడు. ఇక మకర లగ్నం విషయానికి వచ్చినట్టయితే కుజుడు వీరికి 4th లార్డ్గా కేంద్రాధిపత్యం తీసుకుని శుభుడు అవుతాడు, ఆధిపత్య శుభుడు. అయితే 11th హౌస్ కూడా లార్డ్ కుజుడే అవుతాడు. ఈ విధంగా 11th హౌస్ లార్డ్ అవడం వల్ల కూడా కొంతవరకు మ్యాలిఫిక్ రిజల్ట్స్ అంటే పాప ఫలితాల్ని ఇస్తాడు. అలాగే కుంభలగ్నాన్ని కనుక తీసుకున్నట్టయితే కుజుడు 10th లార్డ్గా ఆధిపత్య శుభుడైనప్పటికీ 3rd హౌస్ కూడా లార్డ్షిప్ తీసుకుంటాడు. ఇది కొంతవరకు పాపత్వాన్ని ఇస్తుంది. అలాగే కొన్ని సందర్భాల్లో కేంద్రాధిపతి అయ్యి ఒక పాపగ్రహము దుస్థానాధిపత్యం కూడా తీసుకుంటుంది కాబట్టి అది కూడా కొంత ప్రాబ్లమాటిక్ రిజల్ట్స్ని ఇస్తుంది. ఉదాహరణకి వృషభ లగ్నం కనుక తీసుకున్నట్టయితే కుజుడు 7th లార్డ్ కేంద్రాధిపతిగా ఆధిపత్య శుభుడు, కానీ 12th లార్డ్షిప్ కూడా తీసుకుంటాడు. అదేవిధంగా కర్కాటక లగ్నం విషయానికి వచ్చినట్టయితే ఈ వృషభ లగ్నానికి కుజుడు ఇటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాడు. కర్కాటక లగ్నం విషయంలో శని 7th లార్డ్గా ఆధిపత్య శుభుడైనప్పటికీ అష్టమాధిపత్యం కూడా తీసుకుంటాడు. అయితే ఇక్కడ అష్టమ స్థానమైనటువంటి కుంభం శని యొక్క మూల త్రికోణం కూడా అయింది కాబట్టి ఈ కర్కాటక లగ్న జాతకులకి శని ఎక్కువగా మ్యాలిఫిక్ ప్లానెట్గానే ఉంటాడు, అంటే పాప ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహంగా ఎక్కువగా ఉంటాడు ఈ కర్కాటక లగ్న జాతకులకి. సింహలగ్న జాతకులకి ఇదే శని 6th లార్డ్ అయినప్పటికీ కూడా మూల త్రికోణం కేంద్రమైంది కాబట్టి ఎక్కువ శుభుడుగా ఉంటాడు. సింహలగ్న జాతకులకి ఇదే శని 6th లార్డ్ అలాగే 7th లార్డ్ అవుతాడు. ఇక్కడ 6th హౌస్ అనేది మళ్ళీ 3, 6, 11 గ్రూప్లో ఒక హౌసు ఆధిపత్యం వచ్చిన శనికి. అయితే 7th హౌస్ అనేది శని యొక్క మూల త్రికోణం అయ్యి ఆధిపత్యం ఉంది కాబట్టి శని ఎక్కువ శుభుడు అవుతాడు సింహలగ్నానికి కర్కాటక లగ్నం కంటే. అదేవిధంగా శుభగ్రహాలు కూడా కేంద్రాధిపత్యం తీసుకుని 3, 6, 11 హౌసెస్కి అలాగే దుస్థానాలకి ఆధిపత్యం వహించినప్పుడు మరింత పాపులుగా వారు ఉంటారు. ఆ ఉదాహరణను కూడా చూద్దాము. కర్కాటక లగ్నానికి శుక్రుడు 4th లార్డ్
ఇది కొంచెం దోషం ఇస్తుంది శుక్రుడికి. అలాగే 11th లార్డ్షిప్ కూడా తీసుకుంటాడు శుక్రుడు. ఈ విధంగా మరింత అశుభ ఫలితాలను ఇచ్చేటువంటి లక్షణాలు ఉంటాయి శుక్రుడికి ఆధిపత్య రీత్యా. అలాగే సింహలగ్నం విషయానికి వచ్చినట్టయితే శుక్రుడు 10th లార్డ్గా కేంద్రాధిపత్య దోషాన్ని ఇస్తాడు. అలాగే 3rd హౌస్ కూడా లార్డ్గా కొంతవరకు దోషాన్ని ఇస్తాడు ఈ సింహలగ్న జాతకులకి కూడా. అలాగే దుస్థానాధిపత్యం కూడా తీసుకుంటారు. ఉదాహరణకి వృశ్చిక లగ్నం, శుక్రుడు 7th హౌస్కి లార్డ్ అవుతాడు. అలాగే 12th హౌస్ కూడా అధిపతి అవుతాడు. ఈ విధంగా శుక్రుడు కూడా వీడికి ఎక్కువగా దోషాన్ని ఇచ్చేటువంటి గ్రహం అవుతాడు. అయితే ఎంత కేంద్రాధిపత్య దోషం ఉన్నా కానీ యోగాల్లో కనుక గ్రహం ఉన్నట్టయితే తప్పకుండా ఆ యోగం యొక్క ఫలితాన్ని జాతకుడు అనుభవిస్తాడు. అయితే ఈ దోషం కారణంగా కొంతవరకు సమస్యలు అనేవి ఉంటాయి తప్ప యోగం రిజల్ట్స్ అనేవి ఎప్పుడు కూడా కేంద్రాధిపత్య దోషం వల్ల క్యాన్సిల్ అవ్వవు. ఈ విషయాన్ని కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ చార్ట్లో ప్రతి లగ్నానికి ఎగ్జాంపుల్ లగ్నాస్కి నేను చార్ట్లో వేసి ఏ గ్రహాలకి ఏ రకమైనటువంటి కేంద్రాధిపత్య దోషం ఉంటుంది అనేది వివరించడం జరిగింది. ఈ విధంగా పాపగ్రహాలు కావచ్చు, శుభగ్రహాలు కావచ్చు, కేంద్రాధిపత్యం తీసుకున్నప్పుడు ఇతర పాపాధిపత్యాలు కలిగి ఉంటే సమస్య తీవ్రత ఎక్కువ అవుతుంది అని కూడా మనం ఈ ఎగ్జాంపుల్స్లో చూసాము. ముఖ్యంగా పాపగ్రహాల విషయంలో నైసర్గిక పాపగ్రహాలు కేంద్రాధిపత్యం తీసుకున్నప్పుడు ఆధిపత్య శుభత్వం వచ్చినప్పటికీ కూడా 6, 8, 12 హౌసెస్కి అధిపతులైన, అదేవిధంగా 3, 6, 11 హౌసెస్కి అధిపతులైనా కానీ ఆ ఆధిపత్యం ద్వారా వారి కొంతవరకు మ్యాలిఫిక్ నేచర్ అంటే సమస్యలు ఇచ్చేటువంటి స్వభావం అనేది వస్తుంది. ఈ విధంగా మనము గ్రహాల యొక్క ఆధిపత్యము, శుభత్వము ఇవన్నీ కూడా చాలా నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. దేని పాత్ర దానికి ఉంటుంది కాబట్టి అన్ని కోణాల్లోనూ కూడా ఒక గ్రహం యొక్క బలం ఎంత ఉంది, ఎంత పాజిటివిటీ ఉంది, ఎంత నెగిటివిటీ ఉంది, అంటే శుభ ఫలితాలను ఇచ్చేటువంటి సమర్థత ఎంత ఉంది, సమస్యలను ఇచ్చేటువంటి సమర్థత ఎంతవరకు ఉంది అనేది మనం అంచనా వేయాల్సి ఉంటుంది. ఇలా ఈ కేంద్రాధిపత్యాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి అటువంటి బలాబలాల్ని నిర్దేశం చేసేటప్పుడు, నిర్ణయం చేసేటప్పుడు. ఆ విధంగా ఈ కేంద్రాధిపత్య దోషం అనేది కూడా హెల్ప్ చేస్తుంది అనే ఉద్దేశంతో ఈ వీడియోలో ఎగ్జాంపుల్ చార్ట్స్ చూపిస్తూ కేంద్రాధిపత్యం దోషం గురించి వివరించడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.